నమస్తే అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈ రోజు అందరం కలిసి గుంటూరు దగ్గర ఉన్న శివాలయంలో దర్శనం చేసుకుని అలాగే ఇంకా దగ్గరలో ఉన్న నందలూరు సోమనాథ స్వామి గుడికి వెళ్దామని చెప్పి బయలుదేరేసాము. నందలూరు సోమనాథ స్వామి గుడి తెలియని వాళ్ళు లేరు, ఎందుకంటే ఇది 11వ శతాబ్దం చోళరాజుల కాలం నాటిది. ఆ కాలం నాటి గుడి అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకంటే అలానే ఉంది. అంతేకాకుండా ఇక్కడికి భక్తులు రద్దీగానే వస్తుంటారు. ఈ గుడి మొత్తం 10 ఎకరాల విస్తరణలో ఉంది. అంతేకాకుండా ఈ గుడికి పెద్ద చరిత్ర ఉంది. ఒక్కసారి గూగుల్లో నందలూరు సోమనాథ స్వామి గుడి చరిత్ర అని కొడితే మొత్తం చరిత్ర అయితే వస్తుంది. అంతేకాకుండా ఈ ఆలయానికి తమిళనాడుతో చరిత్రక సంబంధం ఉందని చరిత్రకులు అయితే చెప్తున్నారు. ఈ ఆలయం శనివారం భక్తులతో రద్దీగా ఉంటుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శనివారం అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు శ్రీ స్వామినాథ స్వామిని భక్తితో నమ్మి వాళ్ళ కోరుకున్న కోరికలు తీరడానికి గుడి చుట్టూ 9 ప్రదర్శనలు అయితే చేస్తారు. భక్తులు కోరుకున్న కోరికని శ్రీ స్వామినాథ స్వామి తీర్చగా భక్తులు తిరిగి 108 ప్రదర్శనలు అయితే చేస్తారు గర్భగుడి చుట్టూ. ఇంకా నేను నాతో పాటు వచ్చిన వాళ్ళు బలంగా ముక్కొని గర్భగుడి చుట్టూ 9 ప్రదర్శనలు అయితే చేసాము. ప్రదర్శనలు చేసినప్పుడు వానకి ఎండకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేకుల చెట్లు కూడా వేశారు. ఇంత చరిత్ర ఉన్న ఈ సోమనాథ స్వామి గుడిలో కలియుగం అంతమవడానికి ఈ చాప కూడా కారణమని చరిత్రలో అయితే చెప్తున్నారు. ఇంకా మేము కూడా శ్రీ సోమనాథ స్వామిని దర్శించుకొని బయటకు వచ్చి కొన్ని ఫోటోలు కూడా దిగాము.